వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఎలన్ మస్క్ మరో చరిత్రను సృష్టించారు. ప్రపంచంలో $600 బిలియన్ సంపద వ్యక్తిగా కలిగిన తొలి వ్యక్తిగా నిలిచారు. రాకెట్ స్టార్టప్ స్పేస్ ఎక్స్ టెస్లా షేర్ల విలువ పెరగడంతో ఆయన నికర సంపద అమాంతం పెరిగిపోయింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఈ సంఖ్య $800 బిలియన్ చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకే రోజులో ఆయన నికర విలువ 168 బిలియన్లు పెరిగింది. ఇది ప్రపంచ చరిత్రలో ఎవరూ చేరని మైలురాయి. అక్టోబరులో మస్క్ $500 బిలియన్ నికర విలువను అధిగమించిన తొలి వ్యక్తి అయ్యారు. స్పేస్ ఎక్స్లో ఆయన 42% వాటాను కలిగి ఉన్నారు. 2022లో ఆయన సంపద $200 బిలియన్ల కంటే తక్కువగా పడిపోయినప్పటికీ ఆ తర్వాత మస్క్ సంపద పెరిగింది. 3 ఏళ్లలోనే $600 బిలియన్లకు చేరుకుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ కుబేరుడు కూడా ఈ స్థాయిలో సంపదను ఆర్జించలేదు. స్పేస్ ఎక్స్ $800 బిలియన్ల విలువలో ఎగ్జిక్యూట్ అయితే మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనర్ అవుతారని అంచనా ఉంది. ఫోర్బ్స్ ప్రకారం స్పేస్ ఎక్స్లో మస్క్ $336 బిలియన్ల వాటా ఆయన అత్యంత విలువైన ఆస్తిగా మారింది. మరోవైపు టెస్లాలో ఆయన సుమారుగా 12% వాటా కలిగి ఉండడం కూడా ఆయన నికర సంపద పెరగడంలో కీలక పాత్ర పోషించింది. 2025లో అమ్మకాలు కొంత తగ్గినా ఆయన షేర్లు 13% పెరిగాయి. మస్క్ రోబోటాక్సిస్ ప్రయోగాల గురించి ప్రకటించిన తరువాత టెస్లా షేర్లు ఒకే రోజులో దాదాపుగా 4% పెరిగి మస్క్ వాటా $197 బిలియన్లకు చేరుకుంది. అయితే కార్పొరేట్ చరిత్రలో అత్యధిక జీతం పొందిన సీఈఓగా మస్క్ రికార్డును సృష్టించారు. గత 5 ఏళ్లలో ఆయన నికర విలువ అనూహ్యంగా పెరిగింది. $600 బిలియన్ల మార్కును దాటడం ఆయన విజయానికి మైలురాయిగా నిలిచింది. 2020 మార్చిలో టెస్లా సీఈఓ సంపద 24.6 బిలియన్లకు చేరింది. అదే ఏడాది టెస్లా షేర్ల వృద్ధితో ఆయన సంపద 100 బిలియన్లకు చేరి 5వ అత్యంత ధనవంతుడయ్యారు. 2021 జనవరిలో దాదాపుగా 190 బిలియన్ల నికర విలువతో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్లో బెఫ్ బెజోస్ బర్నర్డ్ ఆర్నాల్డ్ తర్వాత 300 బిలియన్ల సంపదను అధిగమించిన 3వ వ్యక్తిగా నిలిచారు. మస్క్ సంపద పెరుగుదల అక్కడితో ఆగలేదు. 2024 డిసెంబర్లో ఆయన నికర విలువ 400 బిలియన్లకు చేరుకుంది. అక్టోబర్లో 500 బిలియన్ల మైలురాయిను తాకారు. రాకెట్లు, ఎలక్ట్రికల్ కార్లు, ఏఐ వంటి భవిష్యత్ టెక్నాలజీపై ఫోకస్ పెట్టడంతో ఈ విజయం సాధ్యమైంది. ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న మార్క్ జుకర్బర్గ్తో పోలిస్తే మస్క్ సంపద దాదాపుగా $400 బిలియన్లు ఎక్కువ.